హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. బిగ్ బాస్. సో బిగ్ బాస్ సీజన్ 9 ఎంత రసవత్తరంగా సాగుతుందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా ఇందులోని ఇమాన్యుల్ గేమ్ ప్లే కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది. అయితే జబర్దస్త్లోని శ్రీదేవి డ్రామా కంపెనీలోని అటు స్టార్మాలో ప్రసారమయ్యే ప్రోగ్రామ్స్లోని అన్నింటిలో కూడా ఆయన ఎంటర్టైన్మెంట్ చూస్తూ అరే స్క్రిప్టెడ్ కదా, ఈయన ఎంటర్టైన్మెంట్ బయటే అంటే లోపల గేమ్స్లోనే అలా ఉంటుందేమో, బయట ఏ విధంగా ఉంటాడు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత ఈయన లోపల బయట ఒకేలా ఉంటున్నారు, వితౌట్ ఎనీ మాస్క్ లేకుండా ఆడుతున్నారు అని చెప్పి మరికొంతమంది అంటుంటే, అరే ఇమాన్యుల్ ఇంకా మాస్క్తోనే ఆడుతున్నాడు, మంచితనంతోనే ఆడితే మనకి ఓటింగ్స్ పడుతుంది అని చెప్పి చాలామంది ఈ భావనతో కూడా ఉన్నారు. మరి వీటన్నిటి గురించి తెలుసుకుని ఇవాళ మనతో పాటు వాళ్ళ బ్రదర్ వంశీ ఉన్నారు. సో వంశీతో మాట్లాడదాం. సో ఇమాన్యుల్ రియల్గా ఉన్నారా, ఫేక్గా ఉన్నారా అన్నది బ్రదర్ కన్నా గొప్పగా ఇంకెవరు చెప్పలేరు కదా. సో అడుగుదాం. హాయ్ వంశీ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ ఇమాన్యుల్ గారి తరఫున నేను మీకు చెప్తున్నాను, ఎందుకంటే ఆయన గేమ్ ప్లే సూపర్గా ఉంది ఫ్రమ్ వీక్ 1 నుంచి ఇప్పుడు 9th వీక్ వరకు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఆయన గేమ్ ఇప్పుడు 9 వారాలు చూసిన తర్వాత? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ అండ్ మిగతా ఫ్రెండ్స్ కానీ వాళ్ళ రెస్పాన్స్ కానీ, ఊర్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి రెస్పాన్స్. అండ్ ఓన్లీ మన ఊరు వాళ్ళు కాబట్టి ఓకే, మనకి మంచి సపోర్టివ్ ఉంటారు అనేది ఓకే. బట్ బయట నుండి వచ్చే సపోర్ట్ చూస్తుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫ్యాన్స్ వాళ్ళే మెసేజెస్ చేసి అన్న బాగా ఆడుతున్నారు, ఇంకా మంచిగా సపోర్ట్ ఇవ్వాలి అని వాళ్ళే మీమ్స్ క్రియేట్ చేసి మాకు పంపిస్తుంటే చాలా ఇంకా హ్యాపీగా ఉంది. బికాజ్ ఒక మీమ్ తయారు చేయడానికి చాలా టైం పడుతుంది. బట్ వాళ్ళంత టైం నా తమ్ముడు మేము స్పెండ్ చేసి వాళ్ళ స్టోరీస్ మెన్షన్ చేసి కామెంట్స్ పెట్టి ఇంత పుషింగ్ ఇస్తుంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా హ్యాపీగా ఉంది. సో అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు జెన్యున్గా ఆడండి, ఎందుకంటే నామినేషన్లోకి రాకపోతే వీడు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని చెప్పి వెంటనే ఒక ముద్ర వేస్తూ ఉంటారు. సో 9th వీక్ వరకు అరే ఈసారి అయినా ఇమాన్యుల్ వస్తాడు నామినేషన్లోకి అనుకుంటే ఈసారి కూడా రాకుండా అయిపోయింది. సో ఇమాన్యుల్ ఏమైనా సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నాడా? సేఫ్ గేమ్ అనేది ఏం లేదండి. ఇప్పుడు నామినేషన్స్ జరుగుతున్నాయి, అందరూ ఉన్నారు, ఎవరికి వచ్చిన పాయింట్స్ ఆపోజిట్లో నాకు నువ్వు నచ్చలేదు, నీలో ఈ మైనస్ ఉంది అని చెప్పేసి వాళ్ళు నామినేట్ చేస్తున్నారు. తను కూడా వెళ్ళి వాళ్ళందరిలో నుంచోనే ఉన్నాడు. ఎవరు నామినేట్ చేయలేదు అని అంటే వాళ్ళ దగ్గర పాయింట్స్ లేవనే కదా అర్థం. సో తనది సేఫ్ గేమ్ అని ఎలా అంటాం? అక్కడ ఉన్న 14 మంది 13 మందిలో ఎవరు తన్ని నామినేట్ చేయలేదంటే పాయింట్స్ లేవని అర్థం. ఓకే. సో పాయింట్స్ లేకుండా ఇమాన్యుల్ సేఫ్ గేమే ఆడుతున్నాడు అనుకోవచ్చు కదా మరి? అలా కూడా అనుకోవచ్చు, బికాజ్ ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఓకే. ఇప్పుడు అక్కడ ఉన్న 14 మందిలో ఒక్కరికి కూడా తన సేఫ్ గేమ్ అని ఆలోచించే మైండ్ సెట్ లేదా? ఉంటది కదా. ఇప్పుడు 10 మందికి నచ్చొచ్చు, ఒక్కరికైనా నచ్చకపోవచ్చు కదా. ఆ ఒక్కళ్ళు కూడా నామినేట్ చేయలేదు అని అంటే అప్పుడు వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు, తనని నామినేట్ చేయకుండా. ఓకే. సో తను సేఫ్ గేమ్ ఆడినా మిగతా వాళ్ళు దాన్ని కనిపెట్టాలి కదా. వాళ్ళు నామినేట్ చేయలేదు కదా. ఓకే. దెన్ దాన్ని ఎలా సేఫ్ గేమ్ అంటాం మనం? ఓకే. సో తను సేఫ్ గేమ్ ఆడట్లేదు కాబట్టి, అది హౌస్ మేట్స్ కి అనిపించలేదు కాబట్టి ఓటింగ్ పడట్లేదు. మనం బయట మనం చూసే వాళ్ళకి మనకి సేఫ్ గేమ్ లో అనిపించిన లోపల 14 మంది వాళ్ళు 24 hours వాళ్ళతోనే ఉంటున్నారు. ఎవరు ఏంటి ఎందుకు ఎలా అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. బయట మనం డిసైడ్ చేసేస్తాం ఈజీగా. బట్ లోపల ఉన్న మీకు నాకు పరిచయం బట్టి మీరు నాతో ఎలా ఉన్నారు, నేను మీతో ఎలా ఉన్నాను అనేది మన ఒపీనియన్స్ మనకు ఉంటాయి. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అని నామినేట్ చేయట్లేదు అని అంటే తనేంటో వాళ్ళకి తెలుసు కాబట్టి నామినేట్ చేయట్లేదు. నామినేట్ చేస్తే హ్యాపీయే కదా, మాకు హ్యాపీ. ఇమాన్యుల్ ఏమైనా భయపడుతున్నాడా నామినేషన్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి? భయపడేది ఏముంది, మీరు నామినేట్ చేస్తే హ్యాపీయే, నాకు కూడా హ్యాపీయే. మీకు హ్యాపీయే, ఇమాన్యుల్ కి ఎలా ఉంది? ఇమాన్యుల్ కి హ్యాపీయే. తను ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారని తను తెలుసుకుంటాడు కదా. మోరోవర్ వీకెండ్స్ లో కానీ నాగార్జున గారు వచ్చినప్పుడు కానీ ఆడియన్స్ నుండి వచ్చే రెస్పాన్స్ కానీ అది తనకి చెప్తున్నారు అండ్ మిగతా వాళ్ళకి చెప్తున్నారు. సో తను అర్థం చేసుకోగలడు ఎలా ఏంటి ఎంత సపోర్ట్ ఉంది, వీళ్ళ నుంచి ఎంత సపోర్ట్ ఉంది, తను హౌస్ మేట్స్కి ఎంత వాటికి సపోర్ట్ చేస్తున్నాడు అనేది వాడికి తెలుసు. దెన్ బయట వాళ్ళు తన నామినేషన్లోకి వస్తే ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, ఎంతవరకు ఓటింగ్ వేస్తారు వేయరు అనేది మనకి అర్థమవుతుంది, ఆడియన్స్కి కూడా అర్థమవుతుంది. అది సేఫ్ గేమా లేకపోతే కన్నింగ్ గేమా, వాట్ ఈస్ ఫాక్స్, ఇలాంటివన్నీ వచ్చే వాటికి ఆ ఒక్క నామినేషన్ ఆన్సర్ ఇస్తుంది. ఓకే. అండ్ ఇంకొకటి, లోపలికి వెళ్ళిన తర్వాత అందరు బాండ్స్ ఒక ఎత్తు అయితే ఇమాన్యుల్ సంజన గారి బాండ్ ఒక ఎత్తు, తల్లి కొడుకు బాండ్. సో అది మీకు చూసినప్పుడల్లా ఎలా అనిపిస్తూ ఉంటుంది? లోపలికి వెళ్ళగానే వై సంజన గారికి ఆయన కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఏం చెప్తారు? బికాస్ ఇంట్లో కూడా తను అమ్మతోనే ఉంటాడు ఎక్కువ. సో ఆ ఒక్క బాండింగ్ తనని మెల్ట్ చేసిందని నా ఒపీనియన్. అక్కడికి వెళ్ళిన తర్వాత లిటరల్లీ ఇంటికి వెళ్ళినా కానీ
తన అమ్మతో ఎక్కువ ఉంటాడు. ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ వాడికి చాలా ఇష్టం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు బాండింగ్ ఏదైతే అమ్మ కొడుకు అనే ఆ బాండింగ్ క్రియేట్ అవ్వటం వల్ల తను ఇంటికాడ వాళ్ళని ఇక్కడ చూసుకుంటూ హ్యాపీగా వాళ్ళ మదర్ అనే ఆ ఒక అటాచ్మెంట్తో హ్యాపీగా ఫిక్స్ అయిపోయి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాడని నా ఒపీనియన్. ఓకే, సో చూసినప్పుడు మీకు బాగా హ్యాపీగా అనిపిస్తా ఉంటుందా సంజన గారి తెలుగు కొంచెం కొంచెం? అమ్మ గుర్తొచ్చిన ప్రతిసారి వాడు తన దగ్గరికి వెళ్ళి చెప్పుకోవటం, మేడం దగ్గరికి వెళ్ళి తను సొంత కొడుకులా తనని ట్రీట్ చేయటం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఓకే, సో ఒకటి చెప్పండి, ఇమాన్యుయల్ పెట్టుకుంటే బాండ్, వేరే వాళ్ళు పెట్టుకుంటే అది గేమ్ కోసం హెల్ప్ కోసం పెట్టుకునే బాండ్ అని మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇది జెన్యూన్ బాండ్. ఇప్పుడు తనుజ కావచ్చు, రితువర్మ కావచ్చు, మోస్ట్లీ తనుజాని తను, ఎందుకంటే వీళ్ళిద్దరూ మంచి బాండ్ ఉండేవారు. బయట నుంచి కూడా తనుజ ఇమాన్యుయల్ ఫ్రెండ్స్, అండ్ కుకింగ్ విత్ జాతిరత్నాల్లో కూడా వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేశారు. సో ఆ బాండ్ ఉంది కాబట్టి లోపలికి వెళ్ళాక వీళ్ళిద్దరి మధ్య ఇంకెక్కువ బాండ్ క్రియేట్ అయింది, అది మంచి ఫన్ వేలోని. మరి అలాంటప్పుడు తనుజ భరణి గారితో పెట్టుకున్న బాండ్ కావచ్చు, లేకపోతే తనుజాతో కళ్యాణ్కి ఉన్న బాండ్ కావచ్చు, నువ్వు వీళ్ళందరూ హెల్ప్ తీసుకొని నువ్వు ఆడుతున్నావు అని ఇమాన్యుయల్ ఒక స్టేట్మెంట్ ప్లే చేశాడు ఒక నామినేషన్ లో, లాస్ట్ టైం నామినేషన్ లో. సో మరి ఇమాన్యుయల్ పెట్టుకున్న బాండ్ గురించి ఏమంటారు? ఇప్పటి వరకు సంజన గారు ఎక్కడా కూడా ఇమాన్యుయల్ కి హెల్ప్ చేయలేదా? ఇమాన్యుయల్ హెల్ప్ కావాలి అని సంజన గారిని ఎక్కడా అడగలేదా? మరి ఈ బాండ్ గురించి ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ, బాండ్ అనేది ప్రతి ఒక్కరికి ఒకటే. మదర్ అండ్ ఫాదర్ అయినా సరే, మదర్ అండ్ సన్ అయినా సరే, అండ్ కూతురు నాన్న అయినా సరే, ఎవ్రీ బాండింగ్ ఈజ్ ప్యూర్. దాన్ని ఎలాంటి తప్పు పట్టడానికి లేదు. బట్ ఒక బాండింగ్ వల్ల ఎదుటి వాళ్ళ గేమ్ ప్లేకి అది ఎఫెక్ట్ పడితే అది రాంగ్ స్టేట్మెంట్. సో ఇప్పుడు భరణి గారు ఉన్నారు, ఇటు దివ్య గారికి న్యాయం చేయాలి, అటు సంజన గారికి మన తనుజ గారికి న్యాయం చేయాలి. తన వల్ల వీళ్ళిద్దరి వల్ల ఆ ఎఫెక్ట్ అనేది పడకూడదు అనే ఉద్దేశం తప్ప ఆడియన్స్కి కూడా అదే ఉద్దేశం. ఆ ఉద్దేశం వల్లే ఆ ఎఫెక్ట్ పడకూడదనే ఎవరైనా సరే ఆ బాండింగ్ని అక్కడ వరకే ఉంచాలి. బికాస్ మీకు బాగాలేదు అని అంటే కేర్ తీసుకోవటం అది బాండింగ్, ఓకే. బట్ గేమ్ వైజ్కి వచ్చేప్పటికి ఇండివిజువల్గానే ఆడాలి. అది మదర్ అండ్ ఫాదర్ అని ఎవరు ఎనీథింగ్, ఎనీ బాండింగ్ ఏదైనా సరే. సంజన గారు మిస్టేక్ చేసిన ప్రతిసారి ఇమ్ము కూర్చోపెట్టి మీరు చూసినట్లయితే నీదే తప్పు, నీదే తప్పు, నువ్వు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు, ఇలా మాట్లాడితే వాళ్ళకి అలా కన్వే అవుతుంది. ఎందుకంటే మాధురి గారికి ఆవిడకి జరిగిన కన్వర్సేషన్ లో చెప్పాడు. ఎగ్జాక్ట్లీ, నువ్వు కన్వే చేసే విధానం వేరు. ఒక మనిషి ఆర్గ్యూ చేస్తున్నప్పుడు నువ్వు అంటే ఆ ఫ్లోలో వచ్చిన మాటలు వాళ్ళు హర్ట్ అవుతారు. సో అది మార్చుకో ఫస్ట్. సో వాళ్ళ మదర్ కాబట్టి తను కూడా తనకు సపోర్ట్ చేసినట్లయితే దాన్ని ఫేక్ బాండింగ్ అని నేనే స్టేట్మెంట్ ఇచ్చేవాడు. సో అక్కడ సంజన గారిదే తప్పు అయితే తప్పనే చెప్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. అండ్ గేమ్స్ వైజ్గా వచ్చేసరికి ఓకే, ఇప్పుడు మిగతా వాళ్ళు వాళ్ళ బాండింగ్స్ ప్రకారం ఎలా అయితే సపోర్టివ్ ఇచ్చుకుంటున్నారో వాళ్ళ మదర్ బాండింగ్ ఉంది కాబట్టి తను అలాగే సపోర్ట్ ఇచ్చుకుంటున్నారు. సపోర్ట్ ఇవ్వట్లేదంటే మిగతా వాళ్ళకి కూడా సపోర్ట్ ఇవ్వకూడదు. మిగతా వాళ్ళకి సపోర్ట్ ఇస్తూనే వన్స్ వాళ్ళ మదర్ అనే ఆ బాండింగ్కి కూడా తను సపోర్ట్ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఓన్లీ తన మదర్కే ఇచ్చి మిగతా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వలేదు అని అంటే వాళ్ళిద్దరిది ఫేక్ బాండింగ్. అది మనం చూస్తూనే ఉన్నాం. మిగతా వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు, వాళ్ళు ఏడ్చినా వాళ్ళు పక్కన కూర్చొని ఓదారుస్తున్నాడు, గేమ్ ప్లే ఎలా ఆడాలి డిస్కషన్ చేస్తున్నాడు. గ్రూప్ పాయింట్కి వచ్చేప్పటికి ఎవరి వైపు నిలబడ్డా కానీ వాళ్ళ వైపు ప్రాణం పెట్టి ఆడుతున్నాడు. సో దాని బాండింగ్ వైజ్ మనం డిక్లేర్ చేయలేము. అవును, ఎందుకంటే మీరు అన్నట్టు టాస్క్ లో మాత్రం ఇచ్చి పాడేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎంత హెవీ టాస్క్ అయినా అక్కడ ఉన్నది మీరు అన్నట్టు తల్లి అయినా చెల్లైనా కూడా ఆయన గేమ్ లోని గేమ్ గానే ఆడుతూ ఉన్నాడు. బట్ ఎందుకు ఇంత ఆడుతూ ఉన్న ఇమాన్యుయల్ కి ఎక్కడో ఆ నెగిటివిటీ ఎందుకు ఉందంటే ఏం చెప్తారు? అంటే జనాలు యాక్సెప్టెన్స్ అన్నది కరెక్ట్గా లేదా, లేకపోతే బిగ్ బాస్ ఏమైనా ఇమాన్యుయల్ కి సంబంధించి ఆ విధంగా బయటికి చూపిస్తున్నాడా ఆ నెగిటివిటీని? ఏం చెప్తారు? బికాస్ మనం 24 hours ఆ లైవ్ మాత్రమే చూస్తున్నాం, కొన్ని ఎపిసోడ్స్ చూస్తున్నాం. అవును, కొన్ని అక్కడ లోపల ఏం జరుగుతుంది ఏంటనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే ఇమ్ము 100%కి అందరికీ నచ్చాలని లేదు. కొంతమందికి నాకు జోక్స్ నచ్చు, నాకు తను నష్టం లేదు, నాకు బ్యూటీ ఇష్టం, నాకు తనుజ గారు ఇష్టం. సో ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ ఆఫ్ స్టేటస్ అయి ఉంటుంది. సో వాళ్ళకి నచ్చిన వాళ్ళే సపోర్ట్ చేస్తారు. ఆపోజిట్లో ఉన్న వాళ్ళు చిన్న కౌంటర్ వేసినా కానీ కొంతమంది తీసుకోలేరు. ఎంత ఫ్రెండ్స్ అయినా కానీ మన ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నప్పుడు కూడా మన బెస్ట్ ఫ్రెండ్ అయినా ఒక జోక్ వేస్తే వాడు తీసుకోలేడు. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమందికి ఇమ్ము నచ్చకపోవచ్చు, కొంతమంది కన్నింగ్ అనుకోవచ్చు, సేఫ్ గేమర్ అనుకోవచ్చు, ఏదనుకోవచ్చు. బట్ ఓవరాల్ ఆ గేమ్ అండ్ బిగ్ బాస్ ఏదైతే ఉందో అన్ని విధాలుగా సాటిస్ఫై చేయాలి. గేమ్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఒక పర్సన్ అర్థం చేసుకునే విధానం, ఓవరాల్గా చూసుకుంటే ఆల్రౌండర్ ఆ స్ట్రాటజీకి వెళ్తే ఇమ్ము అన్నిట్లో నాకు తెలిసినంత వరకు అందరినీ అర్థం చేసుకుని మాట్లాడే ఒక మైండ్ సెట్ అయితే ఉంది.
ఓకే సో నేను దానికి ఎలాంటి అబ్జెక్షన్ అయితే పెట్టలేను. ఓకే. సో ఇమ్మోకి తనుజ టాప్ లో ఉందన్న విషయం ఏమైనా తెలుసా? అందుకే టార్గెట్ చేస్తున్నాడా? నాకు తెలిసి ఇప్పటికీ దీనికి సంబంధించి బయట మీమ్స్ రీల్స్ మీరు చూసే ఉంటారు. ఎందుకంటే కెప్టెన్సీ కంటెండర్ గా కావచ్చు, తను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తుంది. ఓకే హెల్ప్ తీసుకొని తను ఆడినా వీక్ 1 నుంచి నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ వరకు తను ఎంత గేమ్ ఆడిందో చూసాము. సపోర్ట్ చేయమని అండ్ ఇమాన్యుల్ దివ్య అంటే మధ్యలో వచ్చింది వైల్డ్ కార్డ్ ఎంట్రీ. బట్ వీక్ 1 నుంచి చూస్తున్నాడు కదా కెప్టెన్ అవ్వాలని తను ఎంత అనుకుంటుందో అని చెప్పి. మరి మొన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లోని అంతలా టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే వీకెండ్స్ లో నాగార్జున గారు తనుజాని హైప్ ఇవ్వడం ఒకటే, లేకపోతే తన టాప్ లోని ఓటింగ్ లో ఉంది అని చెప్పి ఏమైనా ఇమాన్యుల్ కి తెలుసా? ఏమైనా అరే తను లీడ్ లో ఉంది, మనం తనకి ఇప్పుడు మనం ఇవ్వకూడదు అన్నట్టు ఏమైనా ఆలోచిస్తున్నాడా? ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే లోపల ఏం జరుగుతుందంటే మనం బయట నుండి చూస్తాం. అవును. ఎవరికి హైప్ ఉంది, ఎవరికి హైప్ లేదు, ఎవరు ఫస్ట్ లో ఉన్నారు, ఎవరు లాస్ట్ లో ఉన్నారు అనేది మనకు మాత్రం తెలుసు. లోపల ఉన్న హౌస్ మేట్స్ కి తెలియదు. సో టార్గెట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఓకే. సో ఆడియన్స్ ఎవరైతే వస్తారో వీకెండ్ కి వాళ్ళు చెప్తారు నాకు తన ఇష్టం, తన కామెడీ ఇష్టం, తన ఇష్టం. సో అది మనసులో పెట్టుకొని టార్గెట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. 100% అది టార్గెట్ అయితే కాదు. బికాస్ ఆ సిచ్యువేషన్ ఎలా జరిగింది ఏంటి అనేది ఇప్పుడు టాస్క్ పెడితే అది గేమ్లో గెలవకపోతే ఐ మీన్ కెప్టెన్సీ గేమ్ పెట్టినప్పుడు ఎవరికైనా గెలవాలని ఆ థాట్లోనే ఉంటారు. సో ఆ థాట్లోనే వెళ్ళాలని ఎందుకు అనుకోకూడదు? అంటే టార్గెట్ చేయలేదు అంటారు తనుజాని. టార్గెట్ అని ఎలా ఉంటుంది? ఆ టార్గెట్ అలా అనుకున్నలా అయితే మిగతా టాస్క్లో హెల్ప్ ఎందుకు చేస్తాడు? మిగతా టాస్క్లో కూడా హెల్ప్ చేయకూడదు కదా. అంతకు ముందు నుండి కూడా ఫస్ట్ నుంచి కూడా హెల్ప్ చేసుకుంటానే వచ్చాడు. మోర్ ఓవర్ తను ఏడ్చినప్పుడు దగ్గర నుండి మొన్న హెల్త్ బాగోక కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు కూడా ఇమ్మునే ఉన్నాడు. అక్కడ ఉండి తనకు సపోర్టుగా నిలబడ్డాడు. టాస్క్ విషయానికి వచ్చేపాటికనే నెగిటివ్ అవుతే మిగతా చేసినవన్నిటికి ఇంకా పాజిటివ్ అవ్వాలి కదా. ఓకే. సో అది మనం డిసైడ్ చేసింది. అంటే జనాలు హౌస్ లో ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అది పక్కన పెట్టేసి కేవలం గేమ్ లోని సపోర్ట్ చేయట్లేదు అన్నదే చెప్పారే తప్ప మిగతాది స్టార్టింగ్ నుండి వాళ్ళిద్దరి పేరుతో జనాలను ఎంటర్టైన్ చేసింది మర్చిపోతున్నారు. తను ఇమ్ముకి సపోర్ట్ చేసింది, ఇమ్ము తనకు సపోర్ట్ చేసింది, ఇదంతా మర్చిపోయి ఓన్లీ అది గుర్తుపెట్టుకుని అదొక్కటే పాయింట్ పట్టుకుంటే మనం అక్కడే ఆగిపోయాం కానీ షో మొత్తం చూడలేం. సో నా ఉద్దేశం ప్రకారం షోలో చూస్తే హ్యాపీ, దాన్ని పర్సనల్గా లేదా మిగతా దానికి అటాచ్మెంట్ చేసేసి వాళ్ళు హ్యాపీగా హౌస్ మేట్స్ అందరూ హ్యాపీగా ఈరోజు గొడవ జరిగినా, ఈరోజు నామినేషన్ జరిగినా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకున్నా నెక్స్ట్ డే వాళ్ళు కలిసిపోవాలి, నెక్స్ట్ డే కామెడీ చేయాలి, నెక్స్ట్ డే కంటెంట్ ఇవ్వాలి. ఆ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు మూవ్ ఆన్ అవుతారు. బట్ మనం ఇక్కడే స్టక్ అయిపోయి నువ్వులా నేను ఇలా అని అనుకోవటం అనేది ఫులిష్నెస్ అని నా ఫీలింగ్. ఓకే. ఇమాన్యుల్ ఎంత క్లారిటీగా ఉన్నాడో హౌస్లో తెలియదు కానీ బయట మీరు మాత్రం చాలా క్లారిటీగా ఉన్నారు. ఇమాన్యుల్కి జరిగే పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఎందుకంటారు? ఎందుకు అంత క్లారిటీగా ఉన్నారు? క్లారిటీ అనేది ఏం లేదండి, చూస్తున్నాం కదా, నేను చూస్తున్నా అండ్ ఆడియన్స్ చూస్తున్నారు. పాజిటివిటీ నెగిటివిటీ అనేది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. బట్ ఒక మనిషి ఎలా ఉన్నాడు ఏంటి, తను నిజంగా ట్రూగా ఉన్నాడా లేదా అనేది మన పర్ఫెక్షన్లోనే ఉంటుంది. ఎవరో ఒక మీమ్ వేశారు, ఒక మీమ్ వేసి ఇమ్ము ఇంత వర్స్ట్ అని చెప్పేసి పెట్టారు, నాకే డైరెక్ట్గా పెట్టారు. నేను దాన్ని చూసుకుని నువ్వుకున్నా. ఓకే, ఆ పర్సన్ ఆ మీమ్ కోసం చాలా కష్టపడి ఉంటాడు. ఇది 1,00,000 మంది చూస్తే ఆ 1,00,000 మందిలో ఒక 10,000 మంది నా తమ్ముడు తెలియని వాళ్ళు ఉంటారు. ఆ 10,000 మంది కూడా నా తమ్ముడికి తెలుసు. అదే నెగిటివిటీ పక్కన పెట్టేస్తే నా తమ్ముడు ఇంకో 10 మందికి తెలిసాడు. నేను ఆ మైండ్ సెట్లో ఉంటాను. బికాజ్ నేను ఒక స్టేజ్ ఎక్కినప్పుడు నన్ను ఒక 10 మంది చూడాలి, నా గురించి ఒక 10 మంది మాట్లాడుకునే ఆ ఇది ఇండస్ట్రీలో ఉంటుంది. సో బయటికి వెళ్తే ఒక 10 మంది గుర్తుపట్టాలి అనే దానికోసం మనం ఎంత కష్టపడి ఈ స్టేజ్ వరకు వచ్చాం. అది నెగిటివ్ అనేది పాజిటివ్ అనేది అది ఇంకా జనాలకి వదిలేసుకోవాలి. వాళ్ళు ఒక పర్సన్ని ఎలా అర్థం చేసుకున్నారు అనేది మెయిన్. బట్ అది మీమ్స్ వల్ల వచ్చే కామెంట్స్ వల్ల వేరే వాళ్ళు ఒక పర్సన్ గురించి చెప్పింది విని డిసైడ్ చేయటం వల్ల అనేది అది తీసుకోకూడదు. ఎందుకంటే నేను కూడా ఒకానొక స్టేజ్ లోని ఇమాన్యుల్ అరే ఎందుకు ఈ విధంగా చేశాడు అని అనుకున్నా. ఎందుకంటే లాస్ట్ జరిగిన టాస్క్ లోని ఆరెంజ్ టీమ్ గెలిచిన తర్వాత మనం ఓపెన్ గా మాట్లాడాలంటే ఇప్పుడు నేను గెలిచాను, నేను ఫస్ట్ గ్రీన్ కార్డ్ తీసుకున్నా, సేఫ్టీ కార్డు ఫస్ట్ ఇమాన్యుల్ తీసుకున్నాడు, తర్వాత తనూజకి ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు మాట్లాడుకున్నారు కదా, మళ్ళీ థర్డ్ పర్సన్ కి అది వెళ్ళాలి. ఎందుకంటే ఎవ్రీవన్ టాస్క్ కోసం కష్టపడుతున్నారు, ఎవ్రీవన్ సేవ్ అవ్వాలనుకుంటారు. కెప్టెన్సీ టాస్క్ అనేది ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ అది. అప్పుడు కూడా అండ్ థర్డ్ టైం వచ్చేటప్పుడు కూడా ఇమాన్యుల్ నాకే కావాలి, నేనే తీసుకుంటాను, గౌరవ్కి కాదు అని చెప్పి ఆ ఫ్లిప్ అవ్వడం అన్నది
అక్కడ తప్పు చేశాడా రైట్ చేశాడా యాజ్ ఏ బ్రదర్ గా కాకుండా యాజ్ ఏ చూసే యాజ్ ఏ ఆడియన్స్ గా మాట్లాడుకుంటే థర్డ్ టైం కూడా తనకే కావాలని గేమ్ ఆడాడు. ఓకే వచ్చిన తర్వాత మళ్ళీ గౌరవ్కే ఇచ్చాడు. మీరు చూసినట్లయితే ఏమో తను గెలిచి ఎదుటి వాళ్ళకి ఇవ్వడంలో తన సాటిస్ఫాక్షన్ ఉందనుకోవచ్చు కదా. కానీ చాలా సేపు అడిగించుకున్నాడు, తనకి ఇచ్చేసేసరికి అక్కడ డిసప్పాయింట్ అయ్యి తను వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయాడు తను కూడా కూర్చోబెట్టి ఓకే డన్ ఫిక్స్ నువ్వు తీసేసుకో అని వెళ్ళిపోయాడు. బట్ గెలిపించుకుంది ఆ టీం అందరూ కష్టపడ్డారు, నేను తీసుకుంటాను అనే ఒక ఉద్దేశం అయితే ఇమ్ముకుంది. బట్ ఫర్దర్ గా ఇచ్చింది ఎవరికి అది అర్థం చేసుకోవట్లే. ఓకే అంత కష్టపడినా కానీ చివరికి అర్థం ఆ మైండ్ సెట్లో ఆ ఎమోషన్లో లేదా ఆ యాంగర్లో ఆ గేమ్ ఆడే ఆ ఫీలింగ్లో నాకు కావాలి అని అనిపించి ఉండొచ్చు. తర్వాత ఒక స్టేట్లో మనం కోపంలో ఉన్నప్పుడు ఏది నిర్ణయం తీసుకోలేము, కూర్చొని ఆలోచించుకుంటే ఓకే ఇవ్వడం కరెక్టే అని అనిపించి ఉంటుంది, తర్వాత ఇచ్చి ఉండొచ్చు. ఎమోషన్స్లో ఏ నిర్ణయాన్ని తీసుకోలేము కదా. సో ఆలోచించుకుని తర్వాత అయినా సరే గౌరవ్కి ఇచ్చేసాడు కదా. సో బేసిక్గా ఆ పాయింట్ లోనే జనాలకి నెగిటివ్ అయ్యాడు. ఎగ్జాక్ట్లీ దాన్ని అర్థం చేసుకోవటమే కొంచెం జనాలకి లేట్ గా ప్రాసెస్ అవుతుంది అనేది నా ఒపీనియన్, అంతకుమించి ఏం లేదు. నెగిటివిటీ పాజిటివిటీ అనేది పక్కన పెడితే ఫుల్ మొత్తం చూసి ఆలోచించే విధానం కొంచెం మనం ఓన్గా ఆలోచిస్తే హ్యాపీ. మీమ్స్ అండ్ మిగతా వాళ్ళు చెప్పిన పక్కన వాళ్ళ ఒపీనియన్ పక్కన పెడితే మీ ఒపీనియన్ ఏంటనేది మాకు మెయిన్. అండ్ నిన్న కూడా జరిగిన వీకెండ్ ఎపిసోడ్లో కూడా ఆయన ఒక ఆడియో మెసేజ్ కోసం మళ్ళీ సేమ్ గౌరవ్ని టార్గెట్ చేయడం, అంటే ఓకే బిగ్ బాస్ చెప్పాడు బట్ ఒక పవర్ ఒక కంటెస్టెంట్కి బిగ్ బాస్ నుంచి రావడం అన్నది ఇట్స్ నాట్ ఏ ఈజీ మ్యాటర్. బట్ అలాంటి పవర్ కోసం వాయిస్ మెసేజ్, ఎందుకంటే ఒక 1 వీక్ ఆగితే ఫ్యామిలీ వీక్ వస్తుంది. సో కనీసం ఇమాన్యుల్ ఆలోచించాలి కదా, ఆ పవర్ వల్ల తనకి ఎంత సేవ్ అవుతుందేమో ఆలోచించుకుంటే వెంటనే ఎస్ ఓకే క్యాన్సిల్ చేసేసేని నాకు ఆడియో ఇంపార్టెంట్. ఇక్కడ కూడా పాపం ఇమాన్యుల్ మళ్ళీ నెగిటివ్ అయ్యాడు. సో దీనికి ఏం చెప్తారు మరి? ఎగ్జాక్ట్లీ లోపల ఉన్న వాళ్ళకి అంటే బయట బిగ్ బాస్ చూసి ఆల్రెడీ ఇంతకుముందు సీజన్లో చూశారు కాబట్టి 10th వీక్ ఫ్యామిలీ వీక్ అని వాళ్ళకి తెలుసు. బట్ లోపల ఉన్న ఆ కంటెస్టెంట్స్కి బిగ్ బాస్ నుంచి కానీ వాళ్ళ లోపల ఉన్న వాళ్ళ గురించి కానీ ఈ వీక్ ఫ్యామిలీ వీక్ అని ఎలాంటి అప్డేట్ లోపలికి వెళ్ళదు. సో వెళ్ళదు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ వీక్ అని ఎలా డిసైడ్ చేసుకుంటారు? వాళ్ళకి తెలియదు కదా, ఈ వీక్ ఫ్యామిలీ వీక్ అని వాళ్ళకి తెలియదు. సో ఎప్పుడు పెడతారో తెలియదు. ఎగ్జాక్ట్గా మనం కూడా 10th వీకే ఫ్యామిలీ వీక్ పెడతారని తెలియదు. అలాంటప్పుడు వాళ్ళు ఫ్యామిలీ వీక్ ఈ వీక్ వస్తుంది, నెక్స్ట్ వీక్ నుండి ఫ్యామిలీ స్టార్ట్ అవుతాయని వాళ్ళకి ఎలా తెలుసు? అంటే తెలుసు అని మీరు డిసైడ్ చేశారంటే మీకు తెలుస్తున్నట్టే కదా. అంటే మీ పర్పషన్ లో బయట చూస్తున్నారే తప్ప లోపల ఉన్న వాళ్ళ పర్పషన్ లో చూడట్లా. ఓకే అందరూ కూడా లోపల జనాల దగ్గర అంటే కంటెస్టెంట్స్ పర్సెప్షన్ నుంచి ఆలోచించాలంటున్నా. ఇప్పుడు లోపల ఉన్న నేనే ఉన్నాను లోపల, నాకు బయట నుంచి ఎలాంటి అవుట్పుట్ రానప్పుడు నెక్స్ట్ వీక్ నా ఫ్యామిలీ వస్తుందని నాకు ఎలా తెలుస్తుంది? అది 10th వీక్ అవ్వచ్చు, ఏమో వాళ్ళు షిఫ్ట్ చేసి ఉండొచ్చు, లేదా ముందే రావచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇమ్ము గౌరవనే టార్గెట్ చేసి ఆ పవర్ తీసుకోలేదు. ఇచ్చిన టాస్క్ ఒక్కటే, గౌరవ్ పవరే పోతుంది. లేదు ఒక 5గురు నుంచోబెట్టి వీళ్ళు 5గురులో ఒకరిది తీసేయండి అని అంటే ఇమ్ము కరెక్ట్గా చూస్ చేసుకోవచ్చు. ఒక్కడనే పెట్టి డూ ఆర్ డై అని అంటే ఇంకా తప్పదు. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ నుంచి కూడా ఓకే గౌరవ్ పవర్ పోవాలి అని అనుకునేవాడైతే స్టార్టింగ్లో మనం చూసుకున్నట్లయితే వాయిస్ మెసేజ్ నోట్ వెళ్ళింది అమ్మ నుంచి, తర్వాత ఒక ఫోటో వెళ్ళింది. ఆ పవర్ బ్యాటరీ తగ్గే కొద్దీ పోతుంది అన్నప్పుడు తన ఫోటోనే చూస్ చేసుకున్నాడు. తను కావాలంటే వీడియో కాల్ ఆప్షన్ ఉంది, ఫోటో ఆప్షన్ ఉంది, అండ్ మదర్ది వాయిస్ రికార్డు అవి కూడా చూస్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫోటోనే చూసి మిగతా వాళ్ళకు కూడా రావాలి అని అది ఎందుకని చేసి ఉండొచ్చు. అప్పుడు జరగని పాజిటివ్ ఇప్పుడు ఓన్లీ జరిగింది అని అంటే మన పర్పషన్ మారినట్టు వాళ్ళదా? సో జనాల థింకింగ్ వే మారిందంట. ఎగ్జాక్ట్లీ అంటే పోర్ట్రే చేస్తున్నారు. ఆ పోర్ట్రేషన్ కాకుండా మనం ఓన్గా ఆలోచిస్తే ఇంకా హ్యాపీ కదా అని. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు గౌరవ్ అనే కాదు, గౌరవ్కి ఆ పవర్ చాలా వాల్యుబుల్, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఏంటి ఒక 3గురునో 4గురునో ఇచ్చి ఇందులో ఒకరి పవర్ తీసేసుకోండి అని అంటే హ్యాపీ. తను ఆ పవర్కి వాల్యూ ఇచ్చి మిగతా వాళ్ళకి తీసుకునేవాడేమో. ఆ ఎమోషన్ ఎలా ఉంటుంది అంటే అన్ని డేస్ లోపల ఉన్న ఒక పర్సన్కి బయట ఉన్న తను ఆల్మోస్ట్ తన గర్ల్ ఫ్రెండ్ గురించి చాలాసార్లు కెమెరా ముందు మాట్లాడే మనం అందరం చూసాం. సో వాళ్ళిద్దరు బాండింగ్లో మిస్ అయిన ఫీలింగ్లో దాని గురించి ఆలోచించకుండా తీసుకుని ఉండొచ్చు, బికాస్ అలా బాండింగ్ అలాంటిది. సో ఏమో నెక్స్ట్ వీక్స్ పోయే కొద్దీ తనే గౌరవ్కి హెల్ప్ చేయొచ్చేమో. తనే హెల్ప్ చేయవచ్చేమో కెప్టెన్సీలో కానీ గేమ్స్ లో కానీ టాస్కుల్లో కానీ ఏ విధంగా అయినా సరే ఇమ్ము తన వల్ల కోల్పోయాడు అని చెప్పేసి చేయొచ్చాము. ఎగ్జాక్ట్ గా మాట్లాడుకుంటే బర్నీ గారి విషయంలో అలా జరిగింది కాబట్టి తర్వాత బర్నీ గారి వైపు నిలబడి కష్టపడి పోరాడి తనకి కమ్బ్యాక్ ఇచ్చాడు. సో అలాంటప్పుడు గౌరవ్ వైపు నిలబడలేదని ఎలా అనుకుంటాం?
ఆ ఒక్క సిచ్యువేషన్ పట్టుకొని తర్వాత ఏం జరుగుతుంది, దానికి ముందు ఏం జరిగిందని ఆలోచిస్తున్నా. ఒక సిచ్యువేషన్ని స్టేట్మెంట్గా పాస్ చేయలేదు. సో నేను అనేది అది. సో ఎగ్జాక్ట్లీ మీరు కూడా చూసి చాలా ఫీల్ అయి ఉంటారు, ఎందుకంటే లాస్ట్ 1 వీక్ నుంచి తన పైన జరుగుతున్న ట్రోల్స్ కావచ్చు, తను మోసం చేశాడు, బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడు, తనుజన్ టార్గెట్ చేస్తున్నాడు, ఎందుకంటే దివ్యతో వెళ్ళి ముచ్చట్లు పెడుతున్నాడు, తను తీసేయమని చెప్తున్నాడు, అండ్ ఇక్కడికి వచ్చి ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి మీరు కూడా చాలా ఫీల్ అయి ఉంటారు. అరే ఇన్ని వీక్స్ కూడా తను ఎంతో మంచిగా ఆడుతూ ఉన్నాడు, మంచి ఎంటర్టైనర్ అని చెప్పి హోస్ట్తో సహా అందరి చేత చెప్పించుకున్నాడు, ఒక్కసారిగా నెగిటివ్ అయిపోయాడు ఏంటి అని చెప్పి మీరు కూడా చాలా ఫీల్ అయి ఉంటారు. ఆ మీమ్స్ అండ్ కామెంట్స్ అండ్ ఓకే సెల్ఫిష్ సేఫ్ గేమర్ సంథింగ్ అని అంటే ఓకే. కొన్ని కామెంట్స్ అయితే మరీ వల్గర్గా ఫ్యామిలీని ఇలా టార్గెట్ చేసి వస్తుంటే హట్టింగ్ అనిపిస్తుంది. బట్ ఏంటంటే పోనీ ఆ ఐడి ఒరిజినల్ ఐడియా అని అంటే కాదు, ఫేక్ ఐడీస్. దెన్ మీకేమొస్తుంది? సరే తను తిట్టారు నన్ను తిట్టారంటే యాక్సెప్టెడ్. ఫ్యామిలీ వరకు వెళ్తుంటే నాకు చాలా బాధ వేస్తుంది. పోనీ నేను రిప్లై ఇచ్చి వాళ్ళతో మాట్లాడడానిక ఇట్స్ ఎ బాట్స్, నేను దాన్ని ఏం చేయలేను. సో ఆడియన్స్ కూడా కొంచెం ఆలోచిస్తే హ్యాపీ. ఆ బాట్స్కి ఆ కామెంట్స్ కింద కూడా మోర్ ఓవర్ మిగతా ఇచ్చే రిప్లైస్ కూడా అవి కూడా ఫేక్ అకౌంట్స్. ఆడియన్స్ ఏం చూస్తాడు, అది జెన్యూనా ఒరిజినల్ అకౌంటా ఫేక్ అకౌంటా వాళ్ళకి అవసరం, ఆ కామెంట్ చూస్తారు అంతే. నేనేంటి ఒక కామెంట్ వస్తుందంటే వాళ్ళు రియలా కాదా అనేది చూసుకుంటాను. ఓకే రియల్ అనుకో, నేను వాళ్ళకి పర్సనల్గా రిప్లై ఇవ్వచ్చు, ఎందుకు అనిపించింది, ఓకే అమ్మా ఈ పర్పస్లో చేసాడేమో మనకు తెలియదు కదా, ఇలా నేను నచ్చ చెప్పుకుంటా. బట్ నెక్స్ట్ వీక్ వస్తే ఆ వీక్లో ఉన్న పాయింట్ ఇలా జరిగిందమ్మా, దానికి ఇలా జరిగింది అని నేను నచ్చ చెప్పుకోవడం. బట్ అది ఫేక్ అకౌంట్స్ అయినప్పుడు నేను ఎంత ఆర్గ్యూ చేసినా వాళ్ళ టార్గెట్ ఒకటే బ్యాట్ చేయాలి. ఓకే. సో ఇమ్యూనన్నా వాళ్ళ గేమ్నన్నా ఎలా అన్నా హ్యాపీ. బట్ ఫ్యామిలీని అంటుంటేనే కొంచెం ఫీలింగ్ అనేది వేరే ఉంటుంది. అంత కష్టపడి అంత దూరం వెళ్ళి ఫ్యామిలీ మాటలు పడాలంటే అది కొంచెం ఇదిగానే ఉంటుంది. బట్ గేమ్ కోసం తప్పదు ఇంకా. అండ్ అప్పుడప్పుడు ఇమాన్యుయల్ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు, మీరు ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారు? ఎందుకంటే అంత స్ట్రాంగ్ పర్సన్, లైఫ్లో ఆ స్టేజ్కి వెళ్ళడానికి తను ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటాడు, ఎన్నో నిద్రలేని రాత్రులు కావచ్చు, ఆకలితో ఉన్న డేస్ కావచ్చు, ఎంతో కష్టపడి అక్కడి వరకు వెళ్ళాడు. బట్ అదే హౌస్లోని ఇలాంటి వాటికి తను ఫీల్ అయ్యి కూర్చొని ఏడుస్తూ ఉన్నప్పుడు మీరేం అసలు ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారు? పేరెంట్స్ కావచ్చు ఈ టీవీలో చూస్తున్నప్పుడు. అమ్మ నాన్నకి లైవ్ కట్ చేసేసాను. అవునా? 24 hours లైవ్ చూస్తూ మా అమ్మ అయితే ఎయిట్ చేస్తుంది, అందుకని లైవ్ కట్ చేసేసాను. వాళ్ళకి మొబైల్ వాడటం అంతంత మాత్రమే. వాళ్ళకి ఎప్పుడైతే సమ్ లైవ్ వచ్చేది యాప్ ఇచ్చానో వాళ్ళు 24 hours లైవ్ చూస్తూ టాస్క్ ఆడేటప్పుడు కింద పడ్డా కానీ మా అమ్మ ఫోన్ చేసి వాడు కింద పడ్డాడని ఏడుస్తుంటే నాకు ఇంకా వాళ్ళకి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లా. మనం అంటే అర్థం చేసుకోగలం, వాళ్ళు పల్లెటూరు వాళ్ళు చదువులేని వాళ్ళు అర్థం చేసుకోలేరు, వాడికి దెబ్బలు తగిలినాయేమో అన్న ఒక ఫీల్లో ఉండిపోయారు. సో వాళ్ళకి అది కట్ చేసేసి నాకు బాధ ఉంటుంది. బట్ వాడు చాలా ఎమోషనల్ క్యాండిడేట్, నేను ఏది వచ్చినా సరే గట్టిగా ఫేస్ చేయగలను. బట్ వాడు చిన్నదానికి కూడా ఎమోషనల్ అవుతాడు, ఓవర్ థింకింగ్ చేస్తాడు. ఓవర్ థింకింగ్ అని అంటే ఒక మాట ఏదన్నా అనగానే అబ్బా అనవసరంగా అనేసానే వాళ్ళు హట్ అయ్యారేమో, మళ్ళీ నేను వెళ్ళి ఒకవేళ సారీ చెప్పినా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, సారీ చెప్పాల్సిన సిచ్యువేషన్ ఇదా కాదా, ఇలా వాడే 100 క్వశ్చన్లు వేసుకుంటాడు, వాడే 100 ఆన్సర్లు ఇచ్చుకొని తర్వాత కూల్ అయ్యాక తనంత ఆలోచించే టైము ఆ గ్యాప్ ఏమనుకుంటారంటే చూడు ఇమాన్యుయల్ రాలేదు, తను కన్నింగ్ ఆలోచిస్తున్నాడు, ఈ మోడ్యులేషన్ వెళ్ళిపోతుంది. అంటే ఒక ముద్ర వేసేసారు తప్ప తను అర్థం చేసుకోవడానికి. నాకు ఒక పర్సన్ నచ్చలేదని అంటే ఎందుకు నచ్చలేదని నాకు ఒక రీజన్. బట్ అదే నచ్చని పర్సన్ నేను అర్థం చేసుకోవటం స్టార్ట్ చేస్తే తను నాకు పాజిటివ్గానే కనపడతాడు, తను ఏ సిచ్యువేషన్లో చేశాడు అనే విధంగానే కనపడతాడు. మోసం చేశాడు ఎదుటోడు, వాడు మోసం చేశాడంటే వాడు అవసరం కొద్దీ వాడికి అవసరం అయ్యి ఇంకా సిచ్యువేషన్ వేరే దారి లేక మోసం చేస్తాడు. కావాలని ఎవడం మోసం చేయడు, వాడు సిచ్యువేషన్ అది కాబట్టి మోసం చేస్తాడు. ఓకే ఒక 2 నిమిషాలు ఆగి వాడు సిచ్యువేషన్ అర్థం చేసుకుంటే అది మోసంలా కనపడదు, వాడు అవసరంలా కనపడుద్ది. అలా తీసేసుకుంటే హ్యాపీగానే ఉంటుంది. బట్ అలా తీసుకుంటే మోసం 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 అని అంటే అది మోసంలాగే కనపడుతుంది. ఫర్దర్గా నువ్వు ఇంకొకరు నమ్మలేవు కూడా, మన మైండ్ సెట్ ఆ స్ట్రాటజీకి దిగిపోద్ది. ఓకే. అండ్ హౌస్లో ఇన్ని రోజులు చూసారు, ఇమాన్యుయల్ ఒక కొత్తది ఏమైనా మీకు కనిపించిందా? చాలా కనపడింది. ఏం కనిపించింది? లావు తగ్గాడు, అది కామన్, అది లావు తగ్గాడు. నేను చాలా ట్రై చేశాను, బయట ఎన్ని జిమ్ములకి వెళ్తే కానీ అవ్వదండి. వాడు ఒక్క జిమ్ జాయిన్ అయ్యా 2 రోజులు వెళ్ళి మానేశాడు. నాకు బాధ అనిపించింది అలా ఒక ఫుడ్ కాడ మంచి ఫుడ్. సో వాడు బయటికి రంగానే ఫస్ట్ వండి పెట్టాలి. ఏంటి ఇష్టం ఇమాన్యుయల్ కి బాగా? ఏమి ఇష్టం? ఆల్వేస్ నాన్ వెజ్. నాన్ వెజ్ ఏం బాగా గట్టిగా ఏం తింటాడు నాన్ వెజ్ లో?
ఫుల్ వేస్తాడు, అవునా? ఫుల్ హైప్. ఫుడ్ నువ్వు డైలీ నాన్ వెజ్ పెట్టినా డైలీ తింటాడు 3 times. అయితే ఈ రకంగా ఆయన హౌస్ లో ఉండడం మంచిదే లేండి, కొంచెం వెయిట్ తగ్గుతాడు. కొంచెం నేను ఎన్నోసార్లు మొత్తుకున్నా, కాదు నువ్వు కొంచెం తగ్గించాలి, డైట్ ప్లాన్ చేయాలి అని అంటే మన వల్ల కాదు ఇవన్నీ. ఫోన్ చేస్తాడు మండీకి వెళ్తాడు, ఫోన్ చేస్తాడు మండీకి వెళ్ళిపోతాడు. ఇంకా మండీ అంటే వాడికి ఇంకా అదొక హ్యాపీ. ఎంత స్ట్రెస్ లో ఉన్నా, షూటింగ్కి వెళ్ళొచ్చి పడుకున్నా, మంచి నిద్రలో ఉన్నా, మండీకి వెళ్దామని ఫోన్ చేస్తే 5 నిమిషాలు బయలుదేరేసి వచ్చేస్తాడు. అంత పిచ్చి. అయితే ఆయన్ని మేము మటన్ బిర్యానీ పెట్టి రప్పించుకోవచ్చు అయితే. అవునా? అయితే ఇదే మేము ఆయన ప్లే చేయాలి. అయితే ఆయన వచ్చిన తర్వాత సార్ మీకోసం మటన్ బిర్యానీ వెయిటింగ్ ఇక్కడ. తప్పకుండా వచ్చేస్తాడు, మీరు లొకేషన్ పెట్టేసి మండీ ఫోటో పెడితే చాలు వచ్చేస్తాడు. సో అంత మంచి ఫుడ్. బట్ సమ్ టైమ్స్ కొంచెం మిస్సింగ్ ఫీలింగ్ అయితే చాలా ఉంటుంది. మీరు మిస్ అవుతున్నారా? చాలా, బికాస్ వాడిని ఇప్పుడు నేను వదిలిపెట్టి ఉండలా. ఓకే, హైదరాబాద్ లో మీరు ఆయనతో పాటే ఉంటారా? లేదు, వేరే వేరే రూమ్స్. బట్ చిన్నప్పటి నుండి కూడా ఇద్దరం ఒకటే క్లాస్. తన్ని 5th నుండి 10th వరకు హాస్టల్లో వేశారు. వాడు లేకపోతే నాకు నిద్ర పట్టేది కాదు, ఫీవర్ వచ్చేసేది. అందుకని ఎవ్రీ వీక్ ఆదివారం వచ్చింది అని అంటే ఎర్లీ మార్నింగ్ లేచి వాడి కోసం మటన్ తెచ్చేవాడిని. మా నాన్న కూడా నిద్రపోతున్నాడు, నేను వెళ్ళి మటన్ తెచ్చేవాడిని. మా అమ్మ చేత వండించుకొని వాడు స్కూల్ దగ్గరికి వెళ్ళి 10కి స్కూల్ గేట్స్ ఓపెన్ చేస్తారు, ఆదివారం అందరిని వదిలేస్తారు, పేరెంట్స్ వస్తారని. నేను 6కి అక్కడ ఉండిపోయేవాడిని. 4 hours గేట్ కాడ క్యారేజ్ పట్టుకొని వాడు ఎప్పుడు బయటకు వస్తాడా, ఎప్పుడు నిద్ర లేస్తాడని ఎదురు చూసి వాడితో ఆ డే మొత్తం గడిపి వచ్చేటప్పుడు నాకు ఛార్జీలకి ఇచ్చిన డబ్బులను కొంచెం మిగిల్చి వాడికి ఇచ్చేసి ఖర్చులు ఉంచుకోమని చెప్పి వచ్చేవాడిని. అంత పిచ్చివాడు అంటే. సో అక్కడ నుండి 10th అయిపోయి ఎప్పుడు వాడు బయటకు వస్తాడని ఎదురు చూసా. 10th అయిపోయి బయటకు వచ్చాడు, ఇద్దరం సేమ్ ఒకటే కాలేజీలో జాయిన్ అయ్యాం. అప్పటి నుండి ఇంకా హ్యాపీ. వాడు నా దగ్గరే ఉన్నాడు. మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేవాళ్ళ, ఆయనకి ఎక్కువ ఉండేవాళ్ళ? నాకు అసలు ఆ జోనరే నాకు తెలియదు. నిజం చెప్పాలి, ఎగ్జాక్ట్లీ నాకున్న టెంపర్. ఇమాన్యుల్ అందగాడు కాబట్టి ఆబ్వియస్లీ లేడీ ఫ్యాన్స్ ఉంటారు. మరి మీ గురించి ఏంటి? మరి నేను నోడుదోలా, ఎవరన్నా వస్తే సరే అక్క బాయ్ అక్క అక్కనేస్తారా? నా క్లాస్మేట్లనే అక్క అన్నాను. అందువల్లే అప్పటి నుండి శాంతం అయిపోయింది. ఇంకా మీరు అక్క అండి, ఇంకెప్పుడు షాదీ అవుతుంది మీకు? మరి అవ్వకపోతేనే బెటర్. మీరు ఇమాన్యుల్ కూడా అదే ఇస్తున్నారా ఏంది? ఆల్రెడీ ఆయన ఒక ఇంటి అయినా అవుతాడు. అసలు వాడు నన్ను ఏడిపించిన దానికి ఓకే నేను చూస్తా ఉంటాను, పెళ్లి చేసుకోవాలి రెడీగానే ఉన్నాడులేండి. హౌస్ నుంచి రావడమే లేట్, ఇంకా పెళ్లికి రెడీ అవుతాడు ఇంకా మా వాడు. అంతేనా? సో ఆ సైడ్ వాడు ఒక్కడికి చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. ఓకే, అండ్ ఇమాన్యుల్ కాకుండా మీకు ఆ హౌస్ లో ఇంకెవరంటే ఇష్టం? సంజన గారు కూడా కాకుండా తనుజ గారు. తనుజ గారు ఇష్టమా? ఎగ్జాక్ట్లీ. ఎందుకు? బ్యూటీ అన్నా? అయ్యో అలానేం లేదు, వాళ్ళ కాంబినేషన్ వేరే వాళ్ళు ఎవరు చేసినా ఆ బ్యూటీనెస్ రాదు, ఆ ఫన్ జనరేట్ అవ్వదు. బికాజ్ ఒక జోడీ చేస్తున్నారంటే ఆ హీరో హీరోయిన్కి మ్యాచ్ అయితేనే మనం ఆ విజువల్స్ని చూడగలం. అవును. సో ఆ హౌస్లో వాళ్ళ విజువల్స్ తప్ప వేరే విజువల్స్ని నేను ఎక్కించుకోలేదు. సో వాళ్ళ ఫన్ కానీ వాళ్ళ గొడవలు కానీ, వాళ్ళ గొడవలను కూడా నేను ఎంజాయ్ చేస్తా. సో అది టార్గెట్ అయినా వేరే ఏది అనుకున్నా, ఆడియన్స్ వేరే ఏది అనుకున్నా నేను దాన్ని ఎంజాయ్ చేస్తా. ఓకే, వాళ్ళిద్దరు పేరు ఆడియన్కి నచ్చింది, వాళ్ళిద్దరు గొడవ పట్టడం కూడా ఆడియన్కి నచ్చింది. ఓకే, ఇప్పుడు దాకా కలిసి ఉన్న వీళ్ళు కొట్టుకుంటే ఎలా ఉండొచ్చు, అది సైకోయిజం అంటారు ఆడియన్స్ మాత్రం. సో వాళ్ళకి అది నచ్చింది కాబట్టి వాళ్ళిద్దరు కంటెంట్ కూడా అది ఇవ్వటం హ్యాపీయే. అండ్ మోరోవర్ సుమన్ శెట్టి గారు, అసలు ఆ సార్ని చూస్తేనే నాకు భలే ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అండ్ మోరోవర్ గీతూ గారు, డెమోన్ గారు, వీళ్ళిద్దరూ ఫుల్ ఫన్నీ. వాళ్ళిద్దరు రిలేషన్ ఏమంటారు మీరు? ఫుల్ అంటే ఒక బెస్టీస్ ఉంటారు కదా వాళ్ళిద్దరు, ఏమి ఎలగటం, ఆయన ఓదార్చడం, మళ్ళీ ఎలగటం, వీళ్ళిద్దరు ఓదార్చుకోవటం. డెమాన్ గారికి మాత్రం ఫుల్ అండి. ఆయనకున్న దాన్ని ఏమంటే అర్థం చేసుకునే విధానానికి అసలు నెక్స్ట్ లెవెల్. అంటే నాకే కనుక అలాంటి బెస్ట్ ఉంటే ఇప్పుడు బై బై అని చెప్పేవాళ్ళు. బట్ ఆయనకున్న పేషెన్స్ లెవెల్కి అంతగా అర్థం చేసుకున్నారంటే అది గ్రేట్ అనే చెప్పొచ్చు. అలాంటి గయ్యాలి బెస్టీస్ ఎవరికి ఉండకూడదని కోరుకుంటున్నాను. మీకు రావాలని కోరుకుంటున్నాను. అస్సలు వద్దండి, నేను నిజంగా కోరుకుంటున్నాను. ఇంత ప్రశాంతంగా ఉంటే మేము ఎట్లా ఊరుకుంటాం చెప్పండి? అది నిజమే, అది నా సాడిజం. ఓకే, సో టాప్ 5 ఎవరుంటారు అనుకుంటున్నారు ఇప్పటి వరకు? అసలు ఈ సీజన్లోని గడిచిన అన్ని సీజన్స్లో అరే వీళ్ళు విన్నర్ అయిపోతారా, వీళ్ళు టాప్ 5 రా అని సెకండ్ వీక్కే చెప్పేయగలుగుతాం.
బట్ ఈ 9th సీజన్కి వచ్చేసరికి ఒక్కరు అరే వీళ్ళున్నాడా టాప్ 5 వీడుంటాడా టాప్ 5 అని ఒక అంచనాకి రాలేకపోతున్నాం. సో మీరేనా ఏమైనా వచ్చారా టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ ఎవ్రీ వీక్ ఒక్కొక్క విధంగా మారిపోతుంది. ఈ వీక్ ఒక పర్సన్ హీఈస్ ద విన్నర్ అని డిక్లేర్ చేసే లోపలకే నెక్స్ట్ వీక్ ఇంకో పర్సన్ వచ్చేస్తున్నారు. అవును. సో ఎవరో డిసైడ్ చేయలేము. ఒక ఫ్యాన్ బేస్డ్లో వెళ్తే మాత్రం తనుష గారు ఉంటారు, కళ్యాణ్ గారు ఉంటారు, ఇమ్ము ఉంటారు, సుమన్ శెట్టి గారు ఉంటారు. ఐ థింక్ రీతు ఆర్ డెమోన్ ఇద్దరిలో పోటీ నడుస్తుంది. సో ఇంకా వాళ్ళు సాక్రిఫైస్ చేసుకుంటారా చెప్పలేము. సో అది చెప్పలేము. సో ఇంకా వాళ్ళిద్దరు కమ్యూనికేషన్ బట్టి ఎవరు ఉంటారు అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. కాబట్టి మనమే డిసైడ్ చేస్తాం. లోపల ఉన్న వాళ్ళు ఏ ప్రొఫెషన్లో ఆడినా మనం డిసైడ్ చేస్తున్నాం కాబట్టి ఆ ఓటింగ్ సెక్షన్ కానీ అదంతా ఇంకా వాళ్ళ ఇష్టం. ఓకే. అండ్ ఫ్యామిలీ వీక్ రాబోతోంది. ఇమాన్యుయల్ దగ్గరికి మీలో ఎవరు వెళ్ళినా ఫస్ట్ ఏం చెప్తారు ఇమాన్యుయల్కి? అది మళ్ళీ గేమ్కి కూడా ఎఫెక్ట్ అవ్వకూడదు కదా, ఏం చెప్పాలనుకుంటున్నారు? దొరికింది కడుపు నిండా తినని మాత్రం చెప్తా. అంతే. నేను వెళ్తే కన్ఫర్మ్ అక్కడ దొరకదే కడుపు నిండా తినడానికి చెప్తాను. బికాస్ వాడు ఆకలితో అస్సలు ఉండలేదు. నైట్ 3కి అలా ఫోన్ చేసి నాకు ఇడ్లీ కావాలి ఆకలి అవుతుందని అంటే ఎప్పుడు క్రేవింగ్స్ వస్తే అప్పుడు వెళ్ళిపోతూ ఉంటాడు అన్నమాట. నైట్లు ఫోన్ చేసి నేను ఉండేది ఇక్కడ, వాడు ఉండేది ఎక్కడో 15 కిలోమీటర్స్, నాకు నైట్ టైం ఫోన్ చేసి నాకు కావాలి అని అంటే అప్పుడు వెళ్ళి నేను వండి వాడికి పెట్టేసి వచ్చేసేవాడిని. ఏ టైం అయినా ఇంకా వాడు షూటింగ్ నుండి వచ్చాడంటే ఆకలి అవుతుందంటే వెళ్ళిపోయేవాడిని. నేను ఉండేది సపరేట్, తను ఉండేది సపరేట్. ఇప్పుడు మీరు హౌస్ వెళ్ళడం అవ్వట్లేదు. అది ఒకటి చిన్న ప్రాబ్లం, అంత మించి ఏం లేదు. అండ్ ఏమైనా హింట్ ఇస్తారా? అరే టాప్ లో ఇగో నీకు ఇది నెగిటివ్ అయింది, టాప్ లీలు ఉంటున్నారు అని ఏం లేదా? గేమ్ వాడు ఆడితే చాలు, అంతే. ఇప్పుడు ఎలాంటి గేమ్ ఆడాడు అనేది ఆడియన్కి తెలిసిపోతుంది. అది ఆడియన్ ఎలా తీసుకున్నా హ్యాపీయే. బయటకు వచ్చిన తర్వాత ఐ మీన్ నేనేమనుకుంటున్నానంటే ఒక పర్పస్ మీద వెళ్ళాడు. అది చిన్న చిన్న స్టేజెస్లో వాడు కష్టపడి వాడు ఎంటర్టైన్మెంట్గా అంత దూరం వచ్చాడు. ఇది ఒక బిగ్ ఆపర్చునిటీ. అక్కడ వాడు ఈ జనాల్ని ఎలా ఎంటర్టైన్ చేశాడు అనేది వాడికి మెయిన్ వెళ్ళిన పర్పస్ అది. నేను 100 మందికి తెలుసు, ఈ స్టేజ్ వల్ల ఇంకో 100 మందికి తెలియాలి లేదా 1000 మందికి తెలియాలి. నా ఎంటర్టైన్మెంట్ వల్ల ఇంకో 10 మందికి తెలిసినా నాకు అది హ్యాపీ. నేను దానికోసం వెళ్తున్నా. కప్పు మిగతాది అన్నీ వాడి మైండ్లోనే లేదు, వెళ్ళేటప్పుడు లేదు. నాకు ఇది ఒక ఆపర్చునిటీ, నేను ఎంటర్టైన్ చేయడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. నేను అక్కడికి వెళ్తే ఇంకో 10 మంది నన్ను గుర్తుపడతారన్న. సో నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే దెన్ హ్యాపీగా వెళ్ళు. నువ్వు వెళ్ళిన టార్గెట్ మర్చిపో. మాకు నువ్వు వెళ్ళింది ఎంటర్టైన్మెంట్ చేయడానికి, అది హ్యాపీగా చేయి. సో అందువల్లే మిగతా దగ్గర ఎక్కడ సీరియస్ అవ్వకుండా వాడు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం పోయాడు కాబట్టి వాడు ఎంటర్టైన్ చేస్తున్నాడు. అలాగే గేమ్స్ ఆడుతున్నాడు, ఎవరికి హెల్ప్ అయినా వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ వస్తున్నాడు, మిగతా వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఒక గేమ్ స్ట్రాటజీకి వచ్చేప్పటికే మిగతా వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని ఒక స్ట్రాటజీని వాళ్ళందరికీ కూడా నేర్పించుకుంటూ ఒక టీమ్గా నెట్టుకెళ్తున్నాడు. సో ఇంతకు మించి ఏముంటుంది వాళ్ళకి? సో అదే హ్యాపీ కదా. ఇంకా అంతకు మించి మనం హింట్లు ఇవ్వడానికి కూడా ఏం లేదు. ఓకే. సో ఏ హింట్ ఇవ్వనంటారు, ఇంకా అవసరం జస్ట్ ఫోకస్ అంతే. ఓకే. కాకపోతే కొంచెం ఎమోషనల్ అవ్వద్దు అని చెప్తారు. సో ఎమోషనల్ అవ్వకుండా హ్యాపీగా నీ ఆట నువ్వు వాడు, మేము బయట హ్యాపీగానే ఉన్నాం. సో దానికోసం మాత్రమే అది ఆడు, నువ్వు చాలు అర్థం చేసుకో. అండ్ నీ వల్ల ఎవరు హర్ట్ అవ్వకుండా చూసుకో, నువ్వు ఎవరి వల్ల హర్ట్ అవ్వకుండా చూసుకో. అంతకు మించి నేనేం చెప్తాను అంతే. సో ఏదేమైనా అంటే ఇవాళ వచ్చి జనాల్లో ఉన్న అన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, అరే ఇమాన్యుయల్ నెగిటివా, సేఫ్ గేమ్ ఆడుతున్నాడా, సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ మీ ఆన్సర్స్ ద్వారా వాళ్ళకి ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. రావాలి, రాకపోయినా ఓకే, మనం ఇంకేం చేయలేము, ఏది వచ్చినా కూడా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దాట్. బికాస్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు అనే ఒక విజన్ని నేను చెప్పానే తప్ప అంతే. మీ ఒపీనియన్ నేను ఎప్పుడు చెప్పలేదు. మీ ఒపీనియన్ మీది. నిజంగా తను ఎంటర్టైన్ చేస్తున్నాడు, ఆల్రౌండర్గా గేమ్స్ ఆడుతున్నాడు, అందరిని అర్థం చేసుకుంటున్నాడు అని మీకు అనిపిస్తే సపోర్ట్ చేయండి. అండ్ లేదు మీ పర్పషన్లో తను నిజంగా సేఫ్ గేమ్ లేదా కన్నింగ్ లైక్ ఫాక్స్ ఇలాంటివి ఏదైతే వస్తున్నాయో అవి మీ ఒపీనియన్ అయితే హానెస్ట్గా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. బట్ మీరు మిగతా వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మీ ఓన్ డిసిషన్ చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.